హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం థంబ్నెయిల్ చూసారు కదండి. నన్ను చాలామంది మెసేజ్ల్లో అడుగుతున్నారు, మా పాప ఏజ్ ఇంత, మా బాబు ఏజ్ ఇంత, మాకు ఏ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉంది అని అనేది. సో నేను అందుకనే మన పిల్లల ఏజ్ ప్రకారము మనం ఏ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉంటామనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మరియు లాస్ట్ డేట్ కూడా నేను చెప్పబోతున్నాను. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బాలవాటిక 1 ఉంది కదండి, ఆ 1కి April 1, 2021 నుంచి April 1, 2022 ఈ మిడిల్లో పుట్టిన వాళ్ళకి మనకి బాలవాటికకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అంటే 3 to 4 years ఉండాలి. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏజ్ ఎట్ ద డేట్ ఆఫ్ ఉంది కదండి, ఇక్కడ మనం కంపల్సరీ April 1, 2025 అనేది ఫిక్స్ చేసేసేయాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, అక్కడ అనేది ఇప్పుడు మనం April 1, 2022 ఇన్ బిట్వీన్ కదా, అంటే 3 years 0 months 13 days అనమాట. అంటే 3 years కంప్లీట్ అయిపోవాలి. మీ బాబు కానీ మీ పాప కానీ బర్త్డే అనేది 3 birthdays కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే 4th yearలోకి రన్నింగ్ అవుతూ ఉండాలన్నమాట. 3 కంప్లీట్ అయిపోయి 4 రన్నింగ్ అవుతూ ఉండాలి. అర్థమైంది కదండి. సో అట్లాగే 2022 పెట్టాం కదండి, ఇప్పుడు 2021 కూడా అప్లై చేసి చూద్దాము. అప్పుడు ఎన్ని ఇయర్స్ వస్తుందో చూద్దాము, సరేనా. చూడండి ఇక్కడ April 1, 2021 కూడా అప్లై చేసి చూసాము. చూడండి 4 years 13 days అనమాట. అంటే 3 to 4 years, 3 కంప్లీట్ అయిపోయి ఉండాలి, 4 రన్నింగ్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనం బాలవాటిక 1కి ఎలిజిబిలిటీ ఉంటాము. సో చూడండి 3 years 13 days to 4 years 13 days అనమాట. ఇప్పుడు నేను ఏజ్ క్యాలిక్యులేటర్ చూపించాను కదండి, అక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ బేబీ బర్త్ అప్లై చేయండి. తరువాత కింద నేను April 1, 2025 ఉంచేసి చెక్ చేసుకోండి. అప్పుడు ఎలిజిబిలిటీ దేనికున్నారో మీకు ఈజీగా అర్థమైపోద్ది. సేమ్ అదేవిధంగా బాలవాటిక 3 కూడా 2019 to 2020 April 1 వరకు పుట్టిన వాళ్ళకండి. అంటే 5 to 6 years అనమాట. దాన్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేశారో చూపిస్తాను చూడండి. చెప్పాను కదా, మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ని మనం క్లిక్ చేయాలి. ఏజ్ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. నేను యాజ్ టీజ్గా ముందు చెప్పాను కదండి, ఆల్రెడీ ఏజ్ ఎట్ ద డేట్ ఆఫ్ అని ఉన్న దగ్గర April 1, 2025 అనేది ఫిక్స్ చేసేసేయాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ బేబీ బర్త్డే అనేది అప్లై చేయండి. ఇక్కడైతే నేను ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, ఆ ఏజ్ లిమిట్ అనేది అప్లై చేశాను చూడండి. 2019 అప్లై చేశాను. అంటే 6 years 13 days అనమాట. అంటే ఇదే మ్యాక్సిమం అండి, దానిని దాటి వెళ్ళకూడదు అనమాట బేబీ ఏజ్ అనేది. ఇప్పుడు మనం 10 పెట్టాం కదా 2000, ఇప్పుడు 2020 కూడా అప్లై చేస్తున్నాను చూడండి. ఏజ్ అనేది ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ క్యాలిక్యులేట్ అని అప్లై చేసాం కదా, 5 years 13 days అనమాట. అంటే 5th బర్త్డే జరిగిపోవాలి. మినిమం 5 years 13 days ఉండాలన్నమాట. మ్యాక్సిమం 6 years 13 days లోపు ఉండాలన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, బాలవాటిక 3 ఏజ్ వచ్చేసి 5 years కంప్లీట్ అయిపోయి 6 రన్నింగ్ అవుతూ ఉండాలన్నమాట. 5 years 13 daysకి 6 yearsకి 13 daysకి ఇన్ బిట్వీన్, లేకపోతే అంత ఏజ్ వరకే ఉండాలి. అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మనకి క్లాస్ 1 అనేది చూద్దామండి. క్లాస్ 1కి వచ్చేసి 2017 to 2019 అంటే 6 to 8 years మధ్యలో ఉండాలి. 6 to 8 years మధ్యలో ఉండాలన్నమాట. ఈ ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కూడా చూద్దాము. యాజ్ టీజ్గా సేమ్గా మనము ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ 2017 అనేది అప్లై చేసామనండి. అయితే అంటే మనకి మ్యాక్సిమం ఎంత ఏజ్ ఉండాలనేది వచ్చింది 8 years 13 days. అంటే 8 years 13 days కన్నా 8 years 14 days ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. 8 years 13 days లోపే మ్యాక్సిమం ఏజ్ అనమాట ఫస్ట్ క్లాస్కి. తర్వాత 2019 కూడా అప్లై చేసామండి. మినిమం ఏజ్ అనేది మనకు వస్తుంది చూడండి. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 2019 అప్లై చేసాం. 6 years 13 days అనమాట. అంటే 6th బర్త్డే కంప్లీట్ అయిపోయి 7 స్టార్ట్ అయింది. మినిమం 6 years 13 days ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మనకి 8 years 13 days ఉండాలి. ఇన్ బిట్వీన్ మన ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు
ఈ ఏజ్ క్యాలిక్యులేటర్లో ఈ ఏజ్ ఇప్పుడు నేను ఇచ్చాను చూడండి స్క్రీన్ మీద, ఈ ఏజ్ మధ్యలో కానీ ఈ ఏజ్ వరకు కానీ వస్తే ఖచ్చితంగా క్లాస్ 1కి మీ బాబు కానీ మీ పాప కానీ ఎలిజిబిలిటీ ఉందండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఫస్ట్ క్లాస్కి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ అనేది 2015 to 2019 అంటే 6 to 10 ఇయర్స్ వరకు అండి. వాళ్ళకి 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. నార్మల్గా అయితే 8 ఇయర్సే కదా, 10 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 2015 అనేది అప్లై చేసిన చూడండి, 10 ఇయర్స్ 13 డేస్ లోపు ఉండాలన్నమాట. 10 ఇయర్స్ 13 డేస్ ఉన్నా కానీ ఓకే, కానీ 10 ఇయర్స్ 13 డేస్కి దాటకూడదు మ్యాక్సిమం ఏజ్ అనమాట. డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్స్కి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ 13 డేస్ దానిలోపు. ఇప్పుడు మనము మినిమం ఏజ్ ఎంత ఉందో వాళ్ళకి చూద్దామండి. మినిమం ఏజ్ అప్లై చేశాను చూడండి, 2019 అనేది అప్లై చేసి క్యాలిక్యులేట్ చేశాను. 6 ఇయర్స్ 13 డేస్ అనమాట. సో 6 ఇయర్స్ 13 డేస్ అనే వచ్చేసి మినిమం ఏజ్ ఉండాలి డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్స్కి. 10 ఇయర్స్ 13 డేస్ అనేది మ్యాక్సిమం ఏజ్ అనేది ఉండాలి క్లాస్ 1కి అప్లై చేయాలంటే. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం డీటెయిల్గా ఏజ్ అనేది మీ బేబీకి ఎలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏ క్లాస్కి ఎంత ఏజ్ అనేది ఉండాలి, మనం అప్లై చేయాలనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇకపోతే మనకి ఇవన్నీ అప్లై చేయడానికి బాలవాటిక 1 కానీ 3 కానీ క్లాస్ 1 కానీ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21/3/20 అంటే ఈ మంత్ 21st కల్లా, 21st ఈవినింగ్ అంటే నైట్ 10 PM కల్లా మనం సబ్మిట్ చేసేయాలండి. అదే లాస్ట్ డేటు. ఆల్ ది బెస్ట్ అండి. మీ పిల్లలకి చక్కగా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్